Hi, hello aspirants. Welcome to Core Steps Education. నమస్కారం ఆస్పిరెంట్స్. కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ అనేది మన ర్యాంక్ని డిసైడ్ చేసే అతి ముఖ్యమైన టాపిక్. అందులోనూ అవార్డ్స్ అండ్ ఆనర్స్ అనే సెక్షన్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అందుకే ఈరోజు మనం 98వ అకాడమీ అవార్డుల గురించి పక్కాగా విశ్లేషణ చేద్దాం. రాబోయే యూపీఎస్సీ, గ్రూప్స్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ఇలా ఏ పరీక్షకైనా సరే దీని నుంచి 1 లేదా 2 మార్కులు పక్కాగా సంపాదించడమే మన టార్గెట్. ఆస్కార్స్ అంటే ఏదో సినిమా వార్త అనుకుంటే అక్కడే పప్పులో కాలేసినట్టు. ఇది మన సిలబస్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ గెలిచిన ప్రతి అవార్డ్, క్రియేట్ అయిన ప్రతి రికార్డ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ను మార్కులుగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు మనం ఈ టాపిక్ను ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ కవర్ చేద్దాం. ముందుగా కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్, ఆ తర్వాత మెయిన్ విన్నర్స్, నెక్స్ట్ హిస్టరీ క్రియేట్ చేసిన రికార్డులు, దానికి సంబంధించిన స్టాటిక్ జీకే పాయింట్స్, ఇక చివరగా ఒక చిన్న క్విజ్తో ఈ టాపిక్ను లాక్ చేసేద్దాం. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ఈవెంట్కు సంబంధించిన కొన్ని ప్రాథమిక వివరాలు. వీటిని డైరెక్ట్ బిట్స్గా లేదా వన్ లైనర్ క్వశ్చన్స్గా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఈ టేబుల్ చూడండి, ఇందులో ప్రతిదీ ఒక బిట్. ఎడిషన్ ఎన్నోది? 98వ. ఎక్కడ జరిగింది? డాల్బీ థియేటర్, లాస్ ఏంజలస్. హోస్ట్ ఎవరు? కోనన్ ఓబ్రియన్. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది దీన్ని నిర్వహించే సంస్థ AMPAS. అప్పుడప్పుడు దీని ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు, సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఓకే, ఇప్పుడు మనం హార్ట్ ఆఫ్ ది టాపిక్లోకి వచ్చాం. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేది ఇక్కడ్నుంచే. సో ఈ పేర్ల మీద కొంచెం ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాలి. బెస్ట్ పిక్చర్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ సినిమా మొత్తం 6 ఆస్కార్స్ గెలిచింది. ఇదొక వార్ డ్రామా సినిమా. యుద్ధ పరిస్థితుల్లో హ్యూమన్ ఎమోషన్స్ని స్ట్రాంగ్గా చూపించింది. మోస్ట్ అవార్డ్స్ గెలిచిన సినిమా ఇదే, గుర్తుపెట్టుకోండి. బెస్ట్ డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్. ఇది ఆయన కెరియర్లో ఫస్ట్ ఆస్కర్, చాలా ఏళ్ల తర్వాత వచ్చిన రికగ్నిషన్. బెస్ట్ యాక్టర్ మైకెల్ బి జోర్డాన్. సిన్నర్స్ సినిమాలో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని యాక్టింగ్కి క్రిటిక్స్ నుంచి మంచి అప్రిసియేషన్ వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ జెస్సీ బక్లీ. హ్యామ్నెట్ సినిమాలో ఇమోషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమా షేక్స్పియర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడింది. సపోర్టింగ్ యాక్టర్ షాన్ పెన్. సపోర్టింగ్ యాక్ట్రెస్ ఏమీ మ్యాడిగన్. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ సెంటిమెంటల్ వాల్యూ. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ K-pop డీమన్ హంటర్స్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్. కేటగిరీ విన్నర్ మూవీ. 3 కలిసి ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ పెట్టండి, ఇది మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. 98వ ఆస్కార్స్లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న చిత్రం ఏది అని అడిగితే సమాధానం వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్. మరి ఎన్ని అవార్డులు? 6. ఈ నంబర్ ఆ సినిమా పేరు 2 అస్సలు మర్చిపోవద్దు. సరే, కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకునే వాళ్ళెవరైనా ఉంటే ఈ సెక్షన్కి ఒక రెడ్డింగ్తో స్టార్ మార్క్ వేసుకోండి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా రికార్డ్ బ్రేకింగ్ లాంటి పదాలు ఎగ్జామినర్కి చాలా ఇష్టం. ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రతి పాయింట్ ఒక పొటెన్షియల్ ఎగ్జామ్ క్వశ్చన్. ఆస్కార్స్ హిస్టరీలోనే ఒక కొత్త పేజీ మొదలైంది. దాదాపు 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగనిది ఈసారి జరిగింది. అవును, ఆటమ్ డ్యూరాల్డ్ ఆర్కపావ్. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. సిన్నర్ సినిమాకి బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు గెలుచుకున్నారు. స్పెషాలిటీ ఏంటంటే 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఈ కేటగిరీలో ఒక మహిళ అవార్డు గెలవడం ఇదే ఫస్ట్ టైం. ఇది హిస్టరీ. ఇప్పుడు మ్యూజిక్ ఫీల్డ్లో ఇంకో హిస్టరీ క్రియేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కల్చరల్ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది కేపాప్ ఇండస్ట్రీకి ఒక మైలురాయి లాంటిది. కేపాప్ డీమన్ హంటర్స్ సినిమాలోని గోల్డెన్ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి కొరియన్ పాప్ సాంగ్ ఇదే. ఈ గోల్డెన్ సాంగ్ విజయాన్ని మనం మన ఎగ్జామ్స్ కోసం ఎలా అర్థం చేసుకోవాలంటే మన నాటునాటుని గుర్తు తెచ్చుకోవాలి. 2023లో నాటునాటు ఆస్కార్ గెలిచిన ఫస్ట్ తెలుగు సాంగ్గా ఎలా చరిత్ర సృష్టించిందో ఇప్పుడు గోల్డెన్ ఫస్ట్ కేపాప్ సాంగ్గా అదే రేంజ్లో రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే ఆస్కార్స్ వేదికపై గ్లోబల్ మ్యూజిక్ ప్రాధాన్యత పెరుగుతోందన్నమాట. ఈ రాత్రికి
ఇంకో ఫస్ట్ టైం ఇన్సిడెంట్ ఉంది. ఈసారి అవార్డ్ కేటగిరీలోనే ఒక కొత్త మార్పు. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్తగా వచ్చిన కేటగిరీ, దాని ఫస్ట్ విన్నర్ రెండూ చాలా ఇంపార్టెంట్. ఈ ఏడాది నుంచే బెస్ట్ కాస్టింగ్ అనే కొత్త కేటగిరీని స్టార్ట్ చేశారు. మరి ఇందులో మొట్టమొదటి అవార్డు ఎవరికి దక్కింది? వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ టీమ్కి. క్వశ్చన్ డైరెక్ట్గా రావచ్చు, ఆస్కర్స్లో కొత్తగా ప్రవేశపెట్టిన బెస్ట్ కాస్టింగ్ అవార్డును గెలుచుకున్న తొలి చిత్రం ఏది అని. ఓకే, కరెంట్ అఫైర్స్ ఎంత ముఖ్యమో దానికి సంబంధించిన స్టాటిక్ జీకే కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మారొచ్చు, కానీ స్టాటిక్ పార్ట్ ఎప్పటికీ మారదు. సో ఆస్కర్స్కి సంబంధించిన కొన్ని కోర్ ఫ్యాక్ట్స్, అలాగే ఈ ఏడాది ఇచ్చిన స్పెషల్ అవార్డ్స్ ఏంటో చూద్దాం. పర్సన్స్ ఇన్ న్యూస్ లేదా అవార్డ్స్ అండ్ హానర్స్ సెక్షన్లో ఈ పేర్లు అడిగే ఛాన్స్ ఉంది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కోసం ఇచ్చే హానరరీ ఆస్కర్స్ టామ్ క్రూజ్, డెబీ ఆలన్, వేన్ థామస్లకు ఇచ్చారు. ఇక సోషల్ సర్వీస్కి ఇచ్చే జీన్ హెర్షోల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డ్ ఈసారి సింగర్ డాలీ పార్టన్కు దక్కింది. ఇవి క్విక్ రివిజన్ కోసం కొన్ని ఎవర్ గ్రీన్ పాయింట్స్. ఆస్కార్స్ను ఇచ్చేది AMPAS సంస్థ. ఫస్ట్ సెరమనీ ఎప్పుడు జరిగింది? 1929లో. ఇక ఆ గోల్డెన్ స్టాచ్యూకి ఒక అఫీషియల్ పేరుంది, అదే అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్. ఇండియా ఫస్ట్ ఆస్కర్ విన్నర్ భాను అతియా 1983. ఇవి స్టాటిక్ జీకేలో బిట్స్గా రావచ్చు. రైట్, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, మరి ఎంతవరకు గుర్తున్నాయో చెక్ చేసుకుందామా? ఒక చిన్న క్విజ్, ఇది మన రివిజన్కి బాగా హెల్ప్ అవుతుంది. మొదటి ప్రశ్న, ఆస్కార్ గెలిచిన మొట్టమొదటి K-pop పాట ఏది? గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. రెండవ ప్రశ్న, ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించిన బెస్ట్ కాస్టింగ్ అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? మరియు చివరి ప్రశ్న, 98 ఏళ్ల చరిత్రలో సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు గెలిచిన తొలి మహిళ ఎవరు? సరే, క్విజ్ ఆన్సర్స్ మరియు ఈ మొత్తం విశ్లేషణ యొక్క ఫైనల్ సమ్మరీ ఇక్కడుంది. అత్యధికంగా 6 అవార్డులతో వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ టాప్లో నిలిచింది. 3 చారిత్రక ప్రథమాలు సినిమాటోగ్రఫీలో ఆటమ్ డ్యూరాల్డ్, K-pop సాంగ్ గోల్డెన్ మరియు కొత్తగా వచ్చిన బెస్ట్ కాస్టింగ్ అవార్డ్. మొత్తం టాపిక్ మర్చిపోయినా ఈ స్లైడ్లో ఉన్న పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి. గుర్తుంచుకోండి, సరైన ప్రిపరేషన్ వచ్చిన అవకాశాన్ని కలుసుకున్నప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ మీ ప్రిపరేషన్లో ఒక చిన్న భాగం. ఎగ్జామ్ అనే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సక్సెస్గా మార్చుకోవాలి. ఈరోజు మనం చేసిన అనాలిసిస్ మీ సక్సెస్లో ఒక స్టెప్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.